ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 4-5 years. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ? వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్? అండ్ ఇప్పుడు 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో సమ్ మ్యాథ్ ఈస్ గోయింగ్ రాంగ్. డ్రగ్స్ 100% ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ. ఎస్, గంజాయి కల్టివేషన్ జరగలేదు నేను ఎప్పుడు అనట్లేదు, కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళు, డ్రోన్స్ పెట్టేవాళ్ళం, ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి, స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళం, డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చితే విచ్చలవేడిగా వీళ్ళే కల్టివేట్ చేస్తున్నారు, వీళ్ళ మనుషులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఉద్యోగాలు అంటారా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. 32,000 ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం. కానీ నాకు అర్థమైంది అది సరిపోలేదు, ఇంకా చేయాలి. మూడోది, ప్రచార యుద్ధంలో మేము వెనకబడ్డాం. తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం, చేసిన మంచి పనులు మేము చెప్పుకోం. అది మాకున్న బలహీనత. దానివల్ల 2019లో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది. 226 రోజులు నేను పాదయాత్ర చేశాను, 3,132 కిలోమీటర్లు నడిచా. ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితి లేదు. ఎవరినో ఒకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదా నాకు ఉంది. అరే, పెన్షన్ ఇంత పెంచాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, మీ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం. సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అని అడగలేదు. సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం, పాపైతే కష్టపడ్డాడు, నడిచాడు, ఇద్దాంలే ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ఆర్ రిపెంటింగ్ టుడే. ఓకే, బట్ టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1,500 కిలోమీటర్లు నడిచి. మీరు గాంధీ తాతను మర్చిపోయారు. గాంధీ తాత ఎప్పుడో సార్, మనం పుట్టక ముందు. నేను అనేది మన టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్, అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యాజ్ అ ప్రిటెన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. చాలామంది చేస్తున్నారు, ఎంతోమంది చేశారు. అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్, అంటే ప్రజల గురించి తెలుసుకోవటం, సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం, దాని నుంచి మేనిఫెస్టోని ఎట్లా రూపొందించాలి, ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్? అంటే ఆనాడు 1,500 కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది. ఈరోజు మీరు 3,000 కిలోమీటర్లు, డబుల్, ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారు, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో, యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్? మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు? అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది. సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను. కేవలం ఫోటోలు దిగుతాం కాదు, వాళ్ళతో మాట్లాడేవాడిని. ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏంటి, సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి, తొమలపాక రైతుల సమస్యలు ఏంటి, మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, అంత డిస్కషన్ జరిగేది. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను 90% కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద టెరెన్ బెటర్. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థమైంది. అది 50%. ఇంకో 50% మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి, ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం. సో ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే దే వర్ సో ఓపెన్ అబౌట్ ఇట్. నడిచేటప్పుడు నో లైవ్, ఐ మీన్ మైక్ లేదు, లైవ్ ఉండే. మై టీమ్ వాజ్ వెరీ రూత్లెస్. బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కేవారు అన్ని లైవ్ పెట్టారు. సో నో షార్ట్ కట్స్. బట్ మైక్ ఉండేది కదా. సో ఎవరిని వచ్చి అన్నాను మీతో మాట్లాడాలంటే రా చేపట్టుకో అని చెప్పి నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఏంటి మీకు ఇబ్బందులు ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది. నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్ట్రైట్ బస్ ఎక్కేవాడిని కాదు, వచ్చి కాలు చల్లటి ఐస్ వాటర్లో పెట్టుకున్నాడు, బొబ్బులు రాకుండా కొంచెం జారుకునేది. మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంటన్నర మేము మాట్లాడుకునేవాళ్ళం. ర్యాండమ్ ఇష్యూస్, నో ఎజెండా.
ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది. ఇష్యూస్ నాకు అర్థమైంది, ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకున్నాను. 2014, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో, కేడర్లో, నాయకుల్లో? ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40-year-old యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్ గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. Yeah. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా, అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us టుగెదర్ కెన్ వర్క్. అండ్ ఆ మెకానిజం ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. రైట్, బట్ దిస్ అగ్రీ టు డిసగ్రీ మెకానిజం ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సమ్టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం. See, that's my point, right? Why shouldn't there be a healthy debate? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే let him do, let him fight, then let party decide. Then party will find its own way. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు is again restarting the entire IVRS where he's going to test candidates. He's going to call every citizen and ask. ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. షీఈస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజంగా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము. 2019 వచ్చేకల్లా మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్. లోకేష్ గారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రైజ్డ్ ఎవ్రీవేర్. తెలంగాణలో కూడా అదే జరిగింది, డౌన్ చెన్నై, తమిళనాడులో జరిగింది, ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్, లైక్ వెదర్ ఇట్ ఈస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్, వాట్ ఎవర్, వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో see you one among them or you differentiate yourself from them? No, fundamentally why are we demonizing family politics? అటైతే ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు, నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్లో ఉండకూడదు, నేను ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు, ఐఏఎస్ బిడ్డల్లో ఐఏఎస్ అవ్వకూడదు, ఐపీఎస్ చిల్డ్రన్ షుడ్ నెవర్ స్టడీ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని రూల్ ఉందా? లేదు.